గతంలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి కాకముందుకు ఈ యావత్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటనంతా చూసే ఉంటాం మనం. తారా చౌదరి అనే ఆమె ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టిందో, ఏ విధంగా ఆమె జీవితాన్ని ఆగం చేసిరో మనంతా చూసే ఉంటాం. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆ నాయకుడి సమక్షంలో పనిచేసుకుంటూ, తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో పనిచేసుకుంటూ, గజ్జల కాంతం కూడా తెలంగాణ ద్రోహి, ఏనాడు తెలంగాణ ఉద్యమం లేడు. ఎందుకంటే విద్యార్థి జేఏసీగా విద్యార్థులుగా మేము యూనివర్సిటీలో కొట్లాడుతున్నప్పుడు ఆయనే ఓటర్లలో మీటింగ్లు పెట్టుకొని ఆయనే గజ్జల కాంతం గారు ప్రజా జేఏసీ అని పెట్టుకొని ఆయనతో ప్రజలు లేరు, ఆయన జేఏసీలో మెంబర్ లేరు ఎవరు. ఆయన ఒక్కడే వసూళ్లకు పాల్పడుతూ ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. అదంతా మనం చూసే ఉంటాం. ఈ రాడు గతంలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి కాకముందుకు ఈ యావత్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటనంతా చూసే ఉంటాం మనం. తారా చౌదరి అనే ఆమె ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టిందో, ఏ విధంగా ఆమె జీవితాన్ని ఆగం చేసిరో మనంతా చూసే ఉంటాం. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆ నాయకుడి సమక్షంలో పనిచేసుకుంటూ, తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో పనిచేసుకుంటూ, గజ్జల కాంతం కూడా తెలంగాణ ద్రోహి, ఏనాడు తెలంగాణ ఉద్యమం లేడు. ఎందుకంటే విద్యార్థి జేఏసీగా విద్యార్థులుగా మేము యూనివర్సిటీలో కొట్లాడుతున్నప్పుడు ఆయనే ఓటర్లలో మీటింగ్లు పెట్టుకొని ఆయనే గజ్జల కాంతం గారు ప్రజా జేఏసీ అని పెట్టుకొని ఆయనతో ప్రజలు లేరు, ఆయన జేఏసీలో మెంబర్ లేరు ఎవరు. ఆయన ఒక్కడే వసూళ్లకు పాల్పడుతూ ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. అదంతా మనం చూసే ఉంటాం. ఈ